ఆంధ్రజ్యోతి పేపర్ బుధవారం 18/6/2025 పార్ట్ 2. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. క్వారీ యజమానికి బెదిరింపుల కేసులో ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ. తక్కువగూడ డబుల్ ఇళ్ల లబ్ధిదారుల జాబితా కొట్టివేత. అధికారులు మార్గదర్శకాల్ని పాటించలేదు. అర్హులైన పిటిషనర్లు, ఇతర స్థానికులకు 3 నెలల్లో ఇల్లు ఇవ్వాలి హైకోర్టు. గో సంరక్షణకు ఎంత ఖర్చైనా వెనుకాడం. గోవుల సంరక్షణపై సమగ్ర విధానం రూపొందిస్తాం. 3 ఉన్నతాధికారులతో కమిటీ నియామకం. ముందుగా వేములవాడ, యాదగిరిగుట్ట, ఎనికేపల్లి పశుసంవర్ధక శాఖ వర్సిటీ సమీపంలో పెద్ద గోశాలలు. వేములవాడలో 100 ఎకరాలకు తగ్గకుండా నిర్మాణం. గోసంరక్షణపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. గోదావరి బనకచెర్లను అడ్డుకుందాం. ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం. అందరికీ ఆహ్వానం పంపిన సర్కారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం. అనుమతులన్నీ పొందాకే నిర్మిస్తాం. రాజకీయ దురుద్దేశంతోనే బనకచెర్లపై తెలంగాణ నాయకుల ఫిర్యాదులు. కాళేశ్వరంపై విచారణకు దారి మళ్లించేందుకు జగన్ నోరు విప్పడం లేదెందుకు? ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు. కాలహరణం, మీడియాలో ప్రచారం. ప్రభుత్వ లక్ష్యం మహిళా రిజర్వేషన్ మాదిరే కులగణనపైన చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. జనగణకు 10,000 కోట్లు కావాలి. 576 కోట్లే కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు దుష్ప్రచారమన్న బీజేపీ.